కూర్చోండి. అంతా అయిపోయినప్ప. అవును, అయ్యో క్యాష్ బ్యాగ్ ఆడ మర్చిపోయినాడు. ఆటో ఏం చూడు ఫస్ట్. నంబర్ కూడా లేకపోయింది. ఇబ్బంది అయితే చాలా కష్టం. అయ్యో అట్లా ఎందుకంటేనా ఆడో దేవుడు ఆయన టెన్షన్ పడిపోతున్నాడు పాప. మంచి పని చేసినావు నాన్న. థ్యాంక్ యూ నాన్న. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏమన్నా చూసుకో ఒకసారి మీరు. థ్యాంక్స్ చెప్పండి ఒకసారి. చూడన్నా మీరు ఆటోలో పోయింది ఇంకా రాదు. నా బాడీ నా కష్టాలు ఓకే సార్, నాకు వద్దు సార్, డబ్బులు వద్దు సార్, వద్దు సార్, తీసుకో వద్దు సార్, నాకేం వద్దు సార్. మీ బ్యాగ్ అని మీరు మర్చిపోయారని తెచ్చేసారు, నాకు వద్దు సార్. ఓకే సార్. ఇది మీరు చెప్తే ఇందాక ఆయన భయపడిచ్చేస్తారు. మీ డబ్బులు బాగా ఇంకా ఆటోలో వెళ్ళిపోయింది ఇంకా రావంటే. ఇట్లా నిజాయితీ పరులు కూడా ఉంటారు ఆటో వాళ్ళు. అందరినీ ఒకే తాడికి కట్టేయకూడదు. ఇట్లా వాళ్ళు కూడా నిజాయితీ పరులు ఉంటారు. మనము అందరినీ ఒక మాట అనకూడదునా. పాపం తెచ్చిచ్చినాడు. థ్యాంక్స్ బాబు. మా తల్లిదండ్రులు ఒకటే నేర్పారు సార్, మాకు నిజాయితీగా బతికితే చాలా నీకు దేవుడే ఫలితం ఇస్తాడు అని చెప్పారు సార్ నాకు. ఓకేనా? ఓకే సార్, మంచి థ్యాంక్ యూ.